నెక్స్ట్ మటన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మా వారికేమో మటన్, నాకేమో చికెన్, మా తనిష్కకు కూడా అసలుకి ఇంక తింటే చికెన్. చేప ఆనియనా తురిగే అది కూడా వీడియో తీసి. ఇప్పుడు నేను మటన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మా వారికి మటన్ ఇష్టం అనమాట. మేమేమో మటన్ తినాం కాబట్టి నాకు సండే వస్తే ఇవే ఉంటాయి అనమాట. ఒక 2 నాన్ వెజ్లు చేయాల్సి వస్తుంది అనమాట. ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలంటే ఎవరం కాము, ఎందుకంటే తినేది సండే ఒక్కటే కాబట్టి. దీనిలో మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. అదేమో నార్మల్గా మా తనిష్క కూడా తింటుంది కాబట్టి కొంచెం తక్కువ ఇవన్నీ మసాలా లేకుండా నార్మల్గా చేసినాను అనమాట. ఇదేమో అట్లా కాదు, కొంచెం డిఫరెంట్గా. నెక్స్ట్ ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేయి, ఆ ఫ్లేవర్ రావాలి. కొత్తిమీర వేస్తారు. కొత్తిమీర ఫ్లేవర్ ఓన్లీ మసాలానే డామినేట్ చేస్తుంది యాక్చువల్గా. నువ్వు చేసినావు అది లాస్ట్ టైం నువ్వు చేసింది కాబట్టి అట్లా చిట్లుతుంది దూరం. యాక్చువల్గా నేను అసలుకి నాన్ వెజ్ తినేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత ఇవన్నీ నేర్చుకొని చేస్తున్నాను. నేను అసలు బీటెక్ వరకు కూడా నాన్ వెజ్ తినేదాన్ని కాదు. అంటే ఇప్పుడు తింటున్నాను అనమాట. పెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు తింటున్నాను అనమాట. వండి పెడుతున్నాను. మా వారికి అయితే నేను అంటే నాకు ముట్టుకోవాలని లేని కూడా కడిగి వండి మరీ పెట్టినా. మళ్ళీ నేను ఫిష్ ముట్టుకుంటాను చెప్పు, అసలు నేను దాన్ని టచ్ కూడా చేయను. అట్లాంటివి నీకోసం వండి పెట్టాను. కేరళలో అయితే అన్నీ వండి పెట్టాను. మళ్ళీ మొన్న ఒకటి తెచ్చిండు అనమాట. ఏందో ఏంటి అది మర్చిపోయాను నేను. స్క్విడ్ ఏదో తెచ్చిండు, సీ ఫుడ్. అదేదో చిన్న చిన్న గింజుంటున్నా. నేను ఒకటి వీడియో చేసి పెట్టినా. టేస్ట్ బాగాలేదు. కానీ చాలా మంది మటన్ లాగా వేసి వండుకుంటారంట. దాని క్లీనింగ్ ఒక్కొక్కటి ఇట్లా క్లీన్ చేయాలంట మట్టి మొత్తం. మనకు అట్లాంటి సెట్లో పైన పైన చేయమంటే చేస్తా. ఇంకా ఆయన పూర్తి మటన్ కొంచెమే తెచ్చుకుంటాడు. లాస్ట్ టైం మొత్తం మటనే తెచ్చింది కదా. ఇంకా మేము మళ్ళీ ఎగ్ కర్రీ వేసుకొని తిన్నాం. ఎగ్ బిర్యానీ చేసుకున్నాం. యాక్చువల్గా మాకు సండే ఏంటంటే మార్నింగ్ లేట్ లేస్తాం అనమాట. డైలీ స్కూల్ కానీ తొందర లేస్తాం కదా. ఇక సండే మార్నింగ్ ఖచ్చితంగా టిఫిన్ బయటకు వెళ్ళే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం ఇంట్లో అంతే, కానీ సండే మార్నింగ్ టిఫిన్ బయటకు వెళ్ళే ఉంటుంది. ఇంకా లంచ్కి ఇంక ఇట్లాంటివి ఉంటాయి, చికెన్ మటన్ ఏదో ఒకటి. మళ్ళీ అటు ఇటు తిరిగి ఇంకా ఇద్దరికి ఇంట్లో బోర్ అవుతుంది. బోర్ అయ్యి ఇంకా బయటకు పోదామని అంటారు సాయంత్రం. మళ్ళీ సాయంత్రం కూడా బయట అవుతుంది. ఈరోజు అంట వద్దు. మళ్ళీ నేను లైవ్ చేయడానికి టైం దొరుకుతలేదు. ఇట్లా వీకెండ్స్ అసలు వీకెండ్స్ అందరు చూస్తారు, అసలుకేం వీకెండ్స్ టైం దొరుకుతలేదు చేయడానికి. మధ్యాహ్నం చేసుకునే వాడుకుంటా. మేము కూడా వండుకోవాలి, ఎందుకు దొరికేదే సండే. మా లోపల మసాలా రెడీ చేసుకున్నాం. కొంచెం గసాలా మేము చాలా తక్కువ వాడతాము. గసాలా ప్లేస్లో నేను కాజు వాడతాను. కాజు వాడతాను అనమాట. కొంచెం ఎన్ని వేస్తారు ఎవరైనా? 10 వేసినా ఒక 10 వేసినా అంతే. ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది కదా. నాకేమొద్దు. కొన్ని సంపాదించేది తినడానికే కదా. నెక్స్ట్ కొబ్బరి గసాలు వేసి వండుతున్నాం. ఇందులో వాటర్ కూడా వేస్తావా? అంటే కొంచెం ఫస్ట్ గ్రైండ్ చేసినాక మధ్యలో వాటర్ పోస్తే, ముందే వాటర్ పోస్తే అవి కట్ కావు, అట్లే ఉంటాయి. నెక్స్ట్ మటన్ ఒకసారి మధ్యలో తీసి కలుపుదాం.
వాటర్ అంతా పోతున్నాయి ఆల్మోస్ట్. ఇది ఏదో తెచ్చిన మటన్ ఇంత వెరైటీగా ఉంది. మన స్ట్రీట్ ఎండ్లో ఉంటుంది కదా. నువ్వు ఈ కొత్త షాప్ వస్తే అడుగుతావు. ఇంతకుముందు బాగుంటుండే కదా మనం వాడికాడనే బాగుంటుంది. ఇంతకుముందు కూడా వాడికాడనే తెచ్చేటుండే. ఇప్పుడు ఇందులో వాటర్ అన్నీ పోయినాయి కదా. నెక్స్ట్ ఇందులోకి మనము పసుపు. ఇప్పుడు దీనిలో కారము నీకు తగ్గటేయాలా? తక్కువ అని అంతే వేస్తున్నా హెవీగా. ధనియాల పొడి అది. రెడ్ కారం తక్కువ చాలు. చాలా కూర చూడ్డానికన్నా కొంచెం కనిపించాలి కదా. ఏందో నువ్వైతే ఎవరైనా కారం ఉప్పు మంచిగా వేయాలి అది ఇది అంటారు. నువ్వేందో మా రామన్న అంటాడు మన తెలంగాణ వంటలు దింపియాలి ఆంధ్ర అల్లుడికి అని అంటాడు. తెలంగాణ వాళ్ళైతే కొంచెం స్పైసీగా ఇట్లా తింటారు కదా. వాళ్ళంతా నేను ఆంధ్రానే అనుకుంటున్నాను. యాక్చువల్గా పుట్టింది ఆంధ్ర, మా మామయ్య వాళ్ళది ఆంధ్ర, కానీ వీళ్ళు పెరగడం మొత్తం తెలంగాణనే కదా. హైదరాబాద్లోనే మొత్తం. జస్ట్ పుట్టడం మాత్రమే అక్కడ. తెలంగాణ నేను అదే ఇంకా తెలంగాణ కిందకే వస్తుందిలే. ఏదైతే ఏముంది వంటలు మాత్రం అన్నీ ఆంధ్ర స్టైల్లోనే చేస్తారు మా అత్తయ్య. అన్ని గారెలు, చికెన్లు, నూరడము, ఇంకా ఈయనకైతే ఎంత ఇష్టమో అట్లాంటివి అయితే. రోట్లో చట్నీలు, ఇంకా సండే వస్తే ఇంకా గారెలు, చికెన్ గ్రేవీ అట్లాంటివి పెడతారు. వాటర్, గ్రేవీకి తగ్గ వాటర్. టొమాటో వేయాలా? మీకు వేస్తే ఇష్టమా? మంచిగా ఉండాలంతే. మటన్ ఉడకనికైనా చాలా టైం పడుతుంది. యాక్చువల్ కుక్కర్ అయితే తొందరగా కుక్ అయిపోతుంది. సిమ్ లోనే ఒక 15 minutes అట్లా పెడితే మంచిగా ఉడికిపోతుంది. కుక్కర్ అయితే అంత టేస్ట్గా ఉండదు అనమాట. అన్ని కుక్కర్లో వేస్తే. గిన్నెలో చేసుకోండి బాగుంటుంది అంట మటన్ టేస్ట్. నాకు కూడా తెలీదు అన్నారు అనమాట. నువ్వే చెప్పాలి, గిన్నెలో వేస్తే బాగుంటుంది కుక్కర్లో? గిన్నెలోనే బాగుంటుంది. కుక్కర్ హెల్దీ కూడా కాదు అంటారు. అసలు కుక్కర్ లో రైస్ కూడా ఉండొద్దు అంటారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ దానిలో వండుదామంటే దాన్ని తినొద్దు అన్నారు. కుక్కర్ లా అసలు కుక్కర్ ఏదైనా గిన్నెలో వండాలంటే మన ఇవి అల్యూమినియం గిన్నెలలో వండొద్దు అన్నారు. స్టీల్ గిన్నెలో వండుదాము అంటేనేమో గంజి వంపి తినొద్దు అని అన్నారు. గంజి వంపకుండా తినొద్దని కొంతమంది అంటారు. దాని బదులు ఏం తినాలి? ఏం తినొద్దు అంతే. గసాలది ఇది వేసేసుకోవాలి. కాజు కూడా వేసినాం కదా, దీన్ని వేసేసుకోవాలన్నమాట. 1 minute వాటర్ మిక్స్ చేసి వేస్తాం. ఇప్పుడు నేను బగారా చేస్తున్నాను అనమాట. బగారా అంటే హెవీ బగారా కాదు, సింపుల్ బగారా. బగారా అంటే అవన్నీ ఏమి వేయను, లైట్ గా అన్నమాట. లైట్ గా అంత ఆయిల్ వేసి పడేసిన. నీకు అట్లా అనిపిస్తుంది, అది తక్కువనే. గీ వేయాలి. ఎందుకు కూడా వేస్తా, కానీ నాకు ఇప్పుడు వేయాలనిపిస్తలేదు. ఎందుకంటే అన్ని హెవీగా అయిపోతాయి. చెక్క ఇప్పుడు నేను లైట్ గా బగారా రైస్ చేస్తున్నా. మసాలా తక్కువ వేసి. ఇప్పుడు చెక్క, దీని ఏమంటారు, ఇలాచి, చెక్క, ఇలాచి, కాజు, బిర్యానీ, బే లీవ్స్. తెలుగులో ఏమంటారు తెలీదు. లవంగా అన్నీ వేసేయాలి. ఇంకా ఇంతే సింపుల్గా. ఎక్కువ వేస్తే మళ్ళీ అన్నీ స్పైసీగా ఘాటుగా అయిపోతాయి అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుందాం. మా వైఫ్ ఫటాఫట అన్ని చేసేసేస్తుంది. అసలు వంట కూడా రాదు. పెళ్లి మాకు తనిష్క పుట్టిన తర్వాత కూడా కదా, పుట్టినాక కూడా తనిష్క పుట్టిన తర్వాత అప్పుడు తెలుసా అసలు దోశ చేయాలన్నా కూడా మా మమ్మీకి ఫోన్ చేసి పిండి ఎంత వేయాలి అదే. అప్పుడు చెన్నైలో ఎట్లా తినేవాళ్ళు? యాప్రాన్ నువ్వు వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోవు యాప్రాన్? కుకింగ్ యాప్రాన్ అంటే మనకి గుడ్ హ్యాబిట్స్ ఏవి ఉండవు కదా.
ఎందుకుండా ఉంటాయి కదా. మటన్ కుక్ అయ్యే లోపల మనం రైస్ చేసి నెక్స్ట్ గరం మసాలా కొద్దిగా మాకు కొంచెం కారం తక్కువ వేసినాం కాబట్టి కలర్ అంత లేదు మటన్, కానీ టేస్ట్ బాగుంది. కొబ్బరి గసాలు అన్నీ వేసినాం కదా, కాజు అవి. అది నువ్వు కాదు నేను చెప్పాలి. తిని చెప్పు ఏముంది. ఇట్లా కొత్తిమీర కూడా వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసి పెట్టేస్తే చూస్తే ఐ థింక్ మంచిగా అనిపిస్తుంది. మంచిగానే ఉంటది. నా వంటల గురించి నీకు తెలీదా ఏంది? అట్లా అంటలేదు. పేస్ట్ ఏదో బగారా టైప్ ఉండాలని సింపుల్గా చేస్తున్నాను. యాక్చువల్గా నార్మల్ బగారా చేసుకుంటే అది వేరేలాగా అనమాట. కొంచెం దానిలో షాజీరా అవన్నీ వేసి హెవీగా చేస్తాం అనమాట. కానీ ఇప్పుడు అట్లా ఏం చేయట్లేదు, సింపుల్గానే చేస్తున్నాను. పుదీనా వేస్తే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏమంటావు? అవును, కరెక్ట్. నిన్న తనిష్క స్కూల్లో అసలు ఇంట్లో జ్యూస్లు అవి ఏం తాగదు కదా. ఒక మొజిటో తాగింది, ఒక రోజ్ మిల్క్ తాగింది. అందుకే థ్రోట్ పెయిన్ వచ్చింది. అందరిని చూసి స్కూల్లో చూసినాక ఇంకా వాళ్ళకి కొద్దిగా ఫీల్. నార్మల్ అయితే అసలు తాగదు. నార్మల్గా అస్సలు తాగదు. ఇక పిల్లల్ని చూస్తే అట్లా మళ్ళీ సేమ్ ఎగ్జిబిషన్లో తింటుంది చూడు ఆలుది, అది కూడా ఉందేనా? దీనిలోకి కొంచెం లైట్గా గరం మసాలా, లైట్గా ఎక్కువ ఏం కాదు, ఇంతే. నానబెట్టుకున్నా. మీకు చెప్పినాను కదా మేము వాడే రైస్ ఏందో. చెప్పు ఈ రైస్ గురించి. అది ఎక్కువ పాలిష్ చేయరు ఈ రైస్. నాకైతే ఇది సేమ్ చిటిముత్యాల లాగానే ఉంది. ఎక్కువ పాలిష్ చేయరు, లెస్ పాలిష్, కొద్ది బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ పాలిష్ చేసి పైన ఉన్న మొత్తం ఇంకా డైరెక్ట్గా వైట్ రైస్, అందులో ఏంటంటే డైరెక్ట్ షుగర్స్ అవన్నీ. మా ఇంట్లో రైస్ కూడా 2 టైప్స్ ఉంటుంది అనమాట. బ్రౌన్ రైస్ ఒకటి, ఇది ఒకటి. ఇంకా నేను అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ చేస్తే దాన్నే దోశలకు దానికి కూడా యూజ్ చేస్తూ ఉంటా. ఏమైనా మా ఇంట్లో డబల్ అనమాట. మా తనిష్క కొంచెం కాంప్రమైజ్ అయితే తింటుంది, కానీ మా వారు అస్సలు ఏమంటావు? కరెక్ట్. పోసేయాలి రైస్కి తగ్గ వాటర్. యాక్చువల్ బాస్మతి ఉంటే కుక్కరు 1 విజిల్ పెట్టాలి. ఇవి నార్మల్ రైస్ కాబట్టి 2 విజిల్స్ అవుతుంది. ఇందులోకి కొంచెం సాల్ట్ ఆల్రెడీ మన కర్రీలలో ఉంది కాబట్టి కొంచెమే. మిక్స్ చేసేసి విజిల్ పెట్టేయడమే.